ఓవైపు సినిమాల్లో హిట్ల మీద హిట్లు కొడుతున్న హీరో నాగచైతన్య మరోవైపు బిజినెస్ లోనూ ఏ మాత్రం తగ్గట్లేదు. ఆల్రెడీ సోయు అనే క్లౌడ్ కిచెన్ పేరుతో దూసుకుపోతున్న చైతు ఇప్పుడు మరో కొత్త రెస్టారెంట్ ను కూడా ఓపెన్ చేశాడు. అయితే ఆ కొత్త రెస్టారెంట్ పేరేంటి, ఇక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ స్పెషల్స్ ఏంటి, ఈ రెస్టారెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ లో ఎందుకు ప్రమోషన్ చేశాడు, ఫుడ్ బిజినెస్ లో బిజీ అయిన చైతు సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాడా లేదంటే కంటిన్యూ చేస్తాడా? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగ చైతన్యకి ప్రస్తుతం గుడ్ టైం నడుస్తుంది. శోభితా దుల్పాలతో పెళ్లి, ఆ తర్వాత తండేల్ సినిమా సక్సెస్ తో తన జీవితంలో సంతోషకరమైన సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఇక చైతన్యకి నటనతో పాటు బైక్లు, లగ్జరీ కార్లు, అన్నిటికంటే ముఖ్యంగా ఫుడ్ పట్ల మక్కువ ఎక్కువ అన్న విషయం కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ లో పాన్ ఏషియన్ ఆహారాన్ని అందించే సోయు అనే క్లౌడ్ కిచెన్ కూడా ఓపెన్ చేశారు. ఈ రెస్టారెంట్ లో జపనీస్ పాపులర్ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక ఇప్పుడు స్కూజీ అనే మరో కొత్త క్లౌడ్ కిచెన్ ని కూడా నాగ చైతన్య ప్రారంభించడం విశేషం. ఇక్కడ రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ దొరుకుతుంది. నాగ చైతన్య ఇటీవల గోవాలోని కోమో అగువా అనే పిజ్జా ప్లేస్ ను సందర్శించాడు. ఆ టైంలో అక్కడ ఫుడ్ చాలా నచ్చడంతో నాగ చైతన్య హైదరాబాద్ లో కూడా ఇలాంటి రుచులను అందించాలనే రెస్టారెంట్ ని తీసుకురావాలని అనుకున్నారట. అదే ఆలోచనను ఆచరణలో పెడుతూ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ కు రుచికరమైన ఆహారాన్ని అందించడానికి స్కూజీని స్టార్ట్ చేశారు. ఇక స్కూజీ క్లౌడ్ కిచెన్ ఫుడ్ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంది. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ యాప్ల ద్వారా మీకు ఇష్టమైన వంటకాలను ఇప్పుడు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక స్కూజీ మెనూలో కొన్ని రుచి చూడాల్సిన ముఖ్యమైన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక ఆ లిస్ట్ లో ది హోమ్ రన్ బర్గర్, అలాగే ట్రిపుల్ పాస్తా, చౌరంగి స్టైల్ పిజ్జా, జర్క్ చికెన్ బౌల్, చూరోస్ అండ్ ట్రెస్లిచెస్ కేక్ వంటివి ఉన్నాయి. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తినాలి అనుకునే వారికి ఈ రెస్టారెంట్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ గా ఉన్న అద్భుతమైన తినుబండారాల నుండి ఆహారాన్ని, రుచులను శాంపిల్ గా పరిచయం చేయడానికి ఇన్నాళ్లకు సమయం కుదిరిందని రీసెంట్ గా నాగ చైతన్య ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. ఇప్పటికే ఉత్సాహంతో సోయిని స్టార్ట్ చేశారు. మేము సాంప్రదాయ వంటకాలను తయారు చేస్తామంటూ రాసుకొచ్చారు. ఇక స్కూజీ రెస్టారెంట్ ను అంతా ఆనందిస్తారని, ఆస్వాదిస్తారని, ప్రతి విషయంలో తమ ప్రేమను గుర్తిస్తారని ఆశిస్తున్నట్లు నాగ చైతన్య తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయన పోస్ట్ వైరల్ గా మారింది. అటు సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్, మూవీ లవర్స్ అంతా కూడా బెస్ట్ విషెస్ చెప్తున్నారు. ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నట్లుగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా మూవీ జపాన్ లో రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. అక్కడే ఓ ఇంటర్వ్యూలో మరో జన్మంటూ ఉంటే మీరేమవుతారు అని ప్రశ్నించగా, మళ్లీ జన్మలో నేను చెఫ్ గా అవుతాను అంటూ, అది కూడా మంచి సూజీ వండగల చెఫ్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఇక హైదరాబాద్ లో నా ఫ్రెండ్ నాగ చైతన్య రెస్టారెంట్ లో అద్భుతమైన సూజీ అందుబాటులో ఉంటుంది అని, జపాన్ లో నాగ చైతన్య క్లౌడ్ కిచెన్ సోయు గురించి ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ తయారు చేసే జాపనీస్ ఫుడ్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించారు. ఇక ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య మరోసారి స్కూజీ పేరుతో రెండవ క్లౌడ్ కిచెన్ ఓపెన్ చేయడం ఆసక్తికరంగా మారింది.